హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూసినట్లుగానే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ప్రతిరోజు రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి సైకాలజీలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతి బిట్ కూడా వివరణాత్మకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లికేషన్ మెథడ్లో మనం ఎగ్జామినేషన్లో అప్లికేషన్ మెథడ్లో ఇక్కడ నుంచి బిట్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎలిమినేషన్ చేసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అరౌండ్ ఇక్కడ మనం ఒక 100 ప్రాక్టీస్ బిట్స్ని ఈ టాపిక్ నుంచి మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బిట్ వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ చేయడం వల్ల ఇక ఎగ్జామినేషన్లో బిట్ అనేది పోదు. సో ఆ విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటి వరకు మన వీడియో చూస్తూ అంటే మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేసే అవకాశం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు కనుక ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సమయంలో కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ మిత్రులు కూడా ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈరోజు సైకాలజీలో భాగంగా మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే వైయక్తిక భేదాలు, వాటి యొక్క రకాలు, అదేవిధంగా వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, అర్థం, అదేవిధంగా స్వభావం, నిర్వచనాలు. ప్రధానంగా వైయక్తిక భేదాల యొక్క రకాలు, అదేవిధంగా వాటి యొక్క భేదాలు, ఇక్కడ ప్రజ్ఞ గురించి సంబంధించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజ్ఞకు పర్యాయ పదం. సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డైరెక్ట్ క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ లోపల మీరు ఆప్షన్ చూసుకొని కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్రజ్ఞకు పర్యాయ పదం ఏది అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బుద్ధి, వివేకము, తెలివితేటలు, అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రజ్ఞకి పర్యాయ పదాలు బుద్ధి, వివేకము, తెలివితేటలు అన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ రాజకీయవేత్తలు, వ్యాపారులు, సంఘ సేవకులలో ప్రదర్శించే ప్రజ్ఞ. సో ఎలాంటి ప్రజ్ఞ అనేది వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ యంత్రాలు నడుపు కార్మిక వర్గంలో కనిపించే ప్రజ్ఞ. ఓకే, దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యంత్రాలు నడుపు కార్మిక వర్గంలో కనిపించేటటువంటి ప్రజ్ఞ ఏంటంటే యాంత్రిక ప్రజ్ఞ. సో నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ చూస్తే అమూర్త ప్రజ్ఞ, అదేవిధంగా సాంఘిక ప్రజ్ఞ. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజ్ఞ వికాసం ఏ దశ నాటికి అత్యున్నత స్థాయికి చేరుతుంది? ఓకేనా, ప్రజ్ఞ వికాసం ఏ దశ నాటికి అత్యున్నత స్థాయికి చేరుతుంది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూస్తే కౌమార దశ, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించని అంశం, సంబంధించని అంటే నెగిటివ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గమనించాలి. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించని అంశం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రావీణ్యత, స్మృతి, విస్మృతి. సో ఈ 3 కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్, మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకుని ఇక్కడ నేరుగా అంటే నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం. మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అమూర్త ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, యంత్ర పరికరాలను నేర్పుగా వినియోగించగల సామర్థ్యం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్, ఇక్కడ చుట్టూ ఉన్న సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించే సామర్థ్యం. సో క్వశ్చన్ క్లారిటీగా చదివి ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఎవరైనా ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు, ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించేటటువంటి భేదాలను ఏమంటారు? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యక్త్యంతర అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో అంటే వ్యక్త్యంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా అన్నమాట. వ్యక్త్యంతర్గత అంటే ఒక వ్యక్తిలోనే వివిధ రంగాలలో తేడా అనేది ఉండడం జరుగుతుంది, గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఎస్, ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం. ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం ఇప్పుడే చెప్పడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తి అంతర్గత, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త ఆలోచన చేయగల సామర్థ్యానుపాతంలో ఉంటుంది అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 టర్మన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్, కవలల్లో ఒకరు చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది కాబట్టి ఇక్కడ వైవిధ్యం అనేది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వ్యక్త్యంతర భేదం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యక్త్యంతర్గత భేదాలకు కారణం ఏది కావచ్చు? ఓకేనా, సో ఏది కావచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పరిసర సంబంధమైంది, అదేవిధంగా జన్యు సంబంధమైంది, కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వెస్లర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం వ్యక్తిని వేరుగా చూసే లక్షణం, వ్యక్తిని వేరుగా చూసేటటువంటి లక్షణం ఏంటి అని ఇవ్వడం జరిగింది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 వైయక్తిక భేదం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఓకే, సో వివిధ వ్యక్తుల మధ్య ఉండే వ్యత్యాసాలు, వివిధ వ్యక్తుల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాలను ఏమంటారు? సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే వ్యక్తి అంతర భేదాలు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్, ఒకే వ్యక్తిలో ప్రవర్తనలో, వివిధ సామర్థ్యాలలో, అభిరుచుల్లో ఉండే వ్యత్యాసాలు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వ్యక్త్యంతర్గత భేదాలు, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు.
సో ఎవరంటే ఇక్కడ ఆప్షన్ 3 గాల్టన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, an ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. ఈ గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం కనుక కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 2 గాల్టన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, మానవ శాస్త్ర పరిశోధనశాలను మొదట స్థాపించింది. మానవ శాస్త్ర పరిశోధనశాలను మొదట స్థాపించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఎవరంటే ఆప్షన్ 2 గాల్టన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు ఎవరు అని ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 కాటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారికి అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని పేర్కొన్నవారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 రూసో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గాల్టన్ ఉపయోగించిన సంఖ్యాక శాస్త్ర పద్ధతి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో మనం దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సహసంబంధ గుణకం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాటిల్ ఉపయోగించిన సంఖ్యాక శాస్త్ర పద్ధతి కారక విశ్లేషణ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఈ క్రింది వాటిలో వైయక్తిక భేదాలకి ప్రధాన కారణం గెస్ చేసి ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో వైయక్తిక భేదానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ సో అనువంశికత ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో వైయక్తిక భేదాలకు గల కారణం వయస్సు, అనువంశికత, పరిసరాలు. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే థారండైక్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో థారండైక్ వర్గీకరణలో లేని ప్రజ్ఞ సంగీత ప్రజ్ఞ. నెక్స్ట్, సికిందర్ అనే విద్యార్థి ఆటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం? ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. సో వ్యక్తి అంతర భేదాలు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విద్యార్థి దూది, డస్టర్ వంటి మంచి నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలోని ప్రజ్ఞ ఏ రకానికి చెందింది? మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞ గల వారందరిలో ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది. సో ఇది అనేది అంటే ప్రజ్ఞకు సంబంధించి సరికాదనమాట. ప్రజ్ఞ కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది. సమైక్య ఆలోచన గల వారిలో ప్రజ్ఞ అధికం. ప్రజ్ఞకు జ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉందనేవి
ప్రజ్ఞకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వైయక్తిక భేదాలు గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన ఏది? దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్, ఈ క్రింది వాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించు కారకాలు ఏవి? సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, వైఖరులు. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయుటకు పూనుకున్న గాల్డన్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 బ్రిటన్. వ్యక్త్యంతర వైయక్తిక భేదాలకు కారణం వయస్సు, అనువంశికత, పరిసరాలు. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు తెలియజేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే చేరడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్, ఒక ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించడం మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వయం విమర్శన చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు? బీనేనా, వెస్లరా, టెర్మనా, పియాజేనా? సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బీనే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించనిది? ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఇది ఒక మూర్త భావం. అంటే ఆప్షన్ 2 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రజ్ఞకు సంబంధించినది అంటే ప్రజ్ఞ అనేది ఒక మూర్త భావం కాదనమాట. అంటే ఇక్కడ వ్యక్తి మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుంది, వ్యక్తులలో ప్రవర్తన రూపంగా ఉంటుంది, వ్యక్తులలో సాధన రూపంగా కూడా ఉండడం జరుగుతుంది. సో గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనలను మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యమే ఏ సామర్థ్యం? అంటే మనలను మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించే సామర్థ్యమే సహజ ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞన, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞన? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ అనేది అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించండి. నెగిటివ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వైఖరులు వ్యక్తిగత భేదాలను, లైంగిక భేదాలను కలిగి ఉంటాయి. ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్తాంశం. ప్రజ్ఞను పరస్పర కారణాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు. అభిరుచులు పుట్టుకతో రావు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రజ్ఞను పరిసర కారణాలతో పూర్తిగా అభివృద్ధి చెందించవచ్చు. సో ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించండి. సరికాని వాక్యమును గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాక్యాలు ఏంటంటే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త భావన, ప్రజ్ఞ జ్ఞానములో పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞయే అంట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని అంశం ఏది?
సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సమరూప కవులలో వైయక్తిక భేదం ఉండదు, అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది అంశాల్లో వ్యక్త్యంతర భేదం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతాడు. కింది అంశాల్లో వ్యక్త్యంతర భేదం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతాడు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించండి. సరికాని వాక్యము. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే, వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించునది. వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించునది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శృతి బాగా నటించగలదు కానీ పాటలు సరిగా పాడదు. వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించునది అంటే ఒకే వ్యక్తిలో వివిధ రంగాలకు మధ్య తేడా ఉండడం అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినంత బాగా ఫుట్బాల్ ఆడలేడు కానీ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతాడు. ఇది ఏ భేదంగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ఒకసారి చూసి వ్యక్త్యంతర్గత భేదం, అంతర్వ్యక్తిగత భేదం, వైయక్తిక భేదం, సహజ సామర్థ్యం. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వ్యక్త్యంతర్గత భేదం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ హరి 1వ యూనిట్కు బాగా మార్కులు తెచ్చుకున్నాడు, 2వ యూనిట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అయినా హరిలోని వైయక్తిక భేదం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ చూసిన తర్వాత. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వ్యక్త్యంతర్గత ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ రాజేష్ జ్యోతి కంటే ఆటలు బాగా ఆడును. రాజేష్ కూడా లెక్కలలో అప్పుడప్పుడు ఫస్ట్ మార్కులు వచ్చును. ఇది ఏ వైయక్తిక భేదం? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వ్యక్త్యంతర్గత. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పవన్కు వివిధ సబ్జెక్టులలో వివిధ మార్కులు పొందాడు, దీనిని వివరించేది? అంతర వ్యక్తిగత భేదం ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది వృత్తులు నైపుణ్యంతో చేయడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రజ్ఞ యొక్క లక్షణాలు వచ్చేసి ప్రకృతి నియమము గ్రహించుట, గ్రాహ్య శక్తి, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ప్రజ్ఞ యొక్క లక్షణము చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ నైపుణ్యము, ప్రావీణ్యత, జ్ఞానము. సో ఇవి కావు అన్నమాట. ఏది కాదు ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అంతర్గత భేదాలు అనేవి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఓకేనా, ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్నమాట అంతర్గత భేదాలు అనేవి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చుట్టూ సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలు తెలుసుకొని తెలివిగా వ్యవహరించగల ప్రజ్ఞా రకం
సామాజిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించిన అపోహాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞ అనున్నది జ్ఞానం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వైద్యుడు తన దగ్గరికి వచ్చిన రోగుల సమస్యలను విని అతడికి ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో ముందుగానే ఊహించగలడు మరియు వారికి తన మాటలతో చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు. ఇతడికి ఏ ప్రజ్ఞ ఉండవచ్చు? సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ, అదేవిధంగా అమూర్త ప్రజ్ఞ. కాబట్టి ఆప్షన్ 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ సుభాష్కు గణితంలో నిష్పాదన సగటుగా ఉంది. అతని సహ ఉపాధ్యాయులతో పోల్చితే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. సో ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ అనేది తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వ్యక్త్యంతర్గత, వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ అనే విద్యార్థి ఆట పాటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం? సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం వ్యక్తి అంతర భేదాలు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య గల భౌతిక మానసిక భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలకు సంబంధించి అసత్య ప్రవచనం. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ గణితం నందు ప్రవీణ్ కంటే సాయికి ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే, వివేక్ సమాజంలోని వ్యక్తుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ వారితో తెలివిగా నడుచుకుంటూ అధిక కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అయినా గంగాధర్లో అధికంగా గల ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వానిలో వ్యక్త్యంతర వైయక్తిక భేదాన్ని గుర్తించుము. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కావ్య తన తరగతి గదిలో అందరికన్నా బాగా చదవగలదు అనేటటువంటిది ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదము కానిది గుర్తించండి అంటుండు. ఓకే, సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ప్రసన్న తన వయస్సు వారితో చూస్తే ప్రజ్ఞాశాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి క్వశ్చన్. సో క్వశ్చన్ చూసిన తర్వాత కుమార్ అను వైద్యుడు తన వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవాలనుకుంటున్నాడు
మరియు తన వృత్తిని సమర్థవంతంగా నిర్వహించగలగడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా అతనుకు అవసరమైన ప్రజ్ఞ ఈ రకానికి చెందినది. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ చూసే ప్రయత్నం చూడండి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, సో ఇక్కడ అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్, ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఓకే, ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అన్నమాట, కానిది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనం చూడండి. ఇక్కడ ఆప్షన్ చూసిన తర్వాత ఆప్షన్ 3 ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినది సైమన్ బీనే. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు ఇది ఈ క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఆప్షన్ చూడండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జ్యోతి అనే విద్యార్థిని గణిత సమస్యలను సాధించగలదు. యశ్వంత్ తన వద్ద గల క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగించగలడు. అయినా యశ్వంత్, జ్యోతిలలోని ప్రజ్ఞ వరుసగా. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనం సో ఓకే, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 67 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6వ తరగతి చదువుతున్న అవినాష్ అనే విద్యార్థి తెలుగు పాఠ్యపుస్తకంలో పద్యాలను చదవడం, వాటి అర్థం వివరించడం, ఆ పద్యానికి సంబంధించిన అలంకారాలు, సందులు, సమాసాలు చెప్పడం వంటి అభ్యసించగలుగుతున్నాడు. అయితే అవినాష్లోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది? సో ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి. ఇక్కడ సచిన్ టెండూల్కర్ విద్యారంగంలో అంతగా రాణించకపోయినా ఆటలోని నైపుణ్యాలను, మెలకువలను సులువుగా గ్రహించి ప్రదర్శించగలుగుతున్నాడు. అయితే ఈ సామర్థ్యం సచిన్లోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది? ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఓకే, రాజు అనే వ్యక్తి తన ఊరిలో మిగతా వారిని తన మాటలతో ఆకర్షించి నేర్పుగా, తెలివిగా ప్రతిస్పందిస్తూ ఆ ఊరికి సర్పంచ్ అయ్యాడు. అయితే రాజులో ఉండే ఈ సామర్థ్యం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది? ఆప్షన్ 2 సాంఘిక ప్రజ్ఞ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 7వ తరగతిలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. గణిత ఉపాధ్యాయుడు పిల్లలందరికీ అర్థమయ్యేలా విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులు, వ్యూహాలను ఉపయోగించి బోధన చేసి ఆ తరగతిలో నిర్వహించే పరీక్షలో అందరికీ 100% మార్కులు రాలేదని ఆ ఉపాధ్యాయుడు పిల్లలందరినీ దండించిన ఆ ఉపాధ్యాయుడికి దీనికి సంబంధించిన జ్ఞానం లేదని చెప్తాము. సో ఇలాంటి అప్లికేషన్ బిట్స్ కూడా చేసే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మహాభారతంలో పాండురాజు కుమారులను
పాండవులు అంటారు. మహాభారతంలోని పాండురాజు కుమారులను పాండవులు అంటారు. వీరిలో అధిక శక్తి, నైపుణ్యం, ధైర్య సాహసాలు అర్జునుడికి ఉన్నాయి. అయితే ఈ వాక్యాన్ని సూచించే వైయక్తిక భేదం ఏది? అంటే ఇతరులతోటి పోల్చడం జరుగుతుంది ఆడ. సో దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతర్గత వ్యక్తిగత భేదాలు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5వ తరగతి చదివే 30 మంది పిల్లలు ఉన్నారు. సోహెల్ అనే పిల్లవాడికి ఉద్యోగ వికాసం జరిగింది కానీ అంటే ఉద్వేగ వికాసం జరిగింది కానీ ఉద్వేగ కెథార్సిస్ అభివృద్ధి చెందలేదు. అయితే ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? ఓకే, దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంట్రా ఇండివిజువల్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఎస్, గాల్టన్ అనే అనువంశికవాది తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో వ్యక్తుల మధ్య ఉండే వివిధ రకాల భేదాల మీద పరిశోధన చేశాడు. అయితే ఈ క్రింది వాటిలో గాల్టన్ పరిశోధన చేసిన అంశం ఆప్షన్ 3 ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో పరిశీలించిన పిమ్మట ఫాదర్స్ ఆఫ్ యూజెనిక్స్ గాల్టన్, మెంటల్ టెస్ట్ ఆఫ్ మెజర్మెంట్స్ కాటిల్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డూయి, గాల్టన్ చే ప్రభావితమైన శాస్త్రవేత్త మెక్ కాటిల్. ఈ క్రింది వాక్యాల్లో సరికాని దానిని గుర్తించండి అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చదివిన తర్వాత కరెక్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు అన్నమాట. సో అన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ 75 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రంలో డేర్బాన్ ప్రజ్ఞపై ఇచ్చిన నిర్వచనాన్ని గుర్తించండి. ప్రజ్ఞపై ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గుర్తించండి అంటుండు. డైరెక్ట్ చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్న వారు ఎవరంటే డేర్బాన్. ఓకే, 75 క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ విషయమును అభ్యసించే సామర్థ్యం, అమూర్త ఆలోచన చేయగలిగే సామర్థ్యం, ప్రయోజనాత్మకంగా పనిచేయలేని సామర్థ్యం అన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాత్రం. అంటే ప్రయోజనాత్మకంగా పనిచేయలేని సామర్థ్యం. అంటే ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నెగిటివ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రజ్ఞ కానిది. ఓకేనా, ప్రజ్ఞ కాని దానిని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులలో జ్ఞాన లక్ష్యాన్ని నెరవేర్చడం, ఒక వ్యక్తి సృజనాత్మకంగా ఆలోచిస్తున్నాడు, ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి సహజ సామర్థ్యాల వల్ల బొమ్మలు బాగా వేయడం. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 కూడా ప్రజ్ఞకి సంబంధించింది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చూడండి జతపరచండి అని ఉంది. ఫ్రాన్సిస్ గాల్టన్, జీన్ పియాజే, జాన్ డూయి, రూసో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ స్విట్జర్లాండ్. సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎస్, ఆన్సర్ అనేది మీ అందరికి తెలుసు. ఇది చూసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్రజ్ఞ స్వభావంలో సరికానిది. ప్రజ్ఞ స్వభావంలో సరికానిది. ఓకే, ఆప్షన్ చూడండి. సో
సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి చూసినట్లయితే మనం, ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఓకే, ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి. వ్యక్త్యంతర ప్రజ్ఞ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ, ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొన్నటువంటి ఆటంకం. సో ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం, మానసికమైనది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ, ఓకే, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఆప్షన్ 1 అనమాట. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ, అంకెలు అంటే అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, అదేవిధంగా పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమూర్త ప్రజ్ఞ. ఓకే, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం ప్రాక్టీస్ చేసినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. సో దీనివల్ల నాకు మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ద్వారా నేను ఆశించేది ఇవి మాత్రమే. సో ఇంకా అంటే ఎగ్జామ్లో వచ్చేటటువంటి మెయిన్ సబ్ టాపిక్స్ని ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి ఎవరు కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా అందరూ కూడా హార్ట్ఫుల్గా చదువుతూ, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ మీ యొక్క కాలాన్ని గడుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.